తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకటపతి నగర్లోని టీటీడీ శ్రీ కపిలేశ్వర స్వామి హైస్కూల్లో విద్యార్థులకు మూత్రపిండాల ఆరోగ్యం మరియు వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకటపతి నగర్లోని టీటీడీ శ్రీ కపిలేశ్వర స్వామి హైస్కూల్లో విద్యార్థులకు మూత్రపిండాల ఆరోగ్యం మరియు వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ హాజరయ్యారు. విద్యార్థులకు బీపీ, యూరిన్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 2వ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహిస్తారని తెలిపారు. సరైన ఆహారపు అలవాటు, వ్యాయామం, మానసిక ప్రశాంతత ఉంటే ఆరోగ్యంగా జీవించవచ్చని అన్నారు. అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటే కిడ్నీ వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించవచ్చని వైద్యులు సూచించారు. స్విమ్స్ లో డయాలసిస్ సేవలు 1994లో 6 యంత్రాలతో ప్రారంభమై ప్రస్తుతం 100 యంత్రాలతో రోజుకు సుమారు 750 మందికి 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెఫ్రాలజీ విభాగం వైద్యులు, కపిలేశ్వర స్వామి హైస్కూల్ హెడ్ మాస్టర్ కె కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, స్విమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.